ఈరోజు కథ పేరు ఒరులేయవి ఒనరించిన. రచించిన వారు మణి గోవిందరాజుల గారు. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆఫీసు నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది. పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్టున్నారు. లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు. కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది. వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు. వివేక్, నాకు కూడా ఒక కప్పు, లోపలికి వినబడేటట్లుగా కేకేసింది. జవాబు లేదు. మనసు ఉసూరుమని నిట్టూర్చింది. మళ్ళీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది. ఇక 4 రోజులు మాటలుండవు. అడిగిన దానికి జవాబు ఉండదు. పిల్లల్ని పట్టించుకోడు. ఒక్కసారిగా కళ్ళ ముందు తర్వాతి 4 రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపైంది. అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు. లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు. తనకి ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం. పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని. అందుకే ఏది కడదామా అని ఆలోచించి లేత గులాబీ చీర మీద ఉన్న చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకొని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకొని జుట్టుని వదిలేసింది. అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది. తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు? నిజానికి తనకి ఏ డ్రెస్ అయినా, చీర అయినా, లెహంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి. లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు. మనం వెళ్ళేది అమెరికన్స్ ఇంటికి. జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది. అప్పలమ్మల ఈ చీరేంటి విసుక్కున్నాడు వివేక్. ఒక్కసారిగా మనసు కుచించుకుపోయింది. మరుక్షణం తేరుకొని, హే వివేక్, ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు, చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోతున్న వింధ్యని ఆపేసి, మార్చుకో అంటుంటే వినిపించుకోవేం? నా మాట అంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్. ఇంతలో మామ్, వి ఆర్ రెడీ అంటూ పట్టులంగా వేసుకొని హరిని, కుర్తా పైజామా వేసుకొని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళని చూసేసరికి కోపం నశాలానికి అంటుంది వివేక్కి. నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మల్లా తయారు చేసావా? గట్టిగా అరిచాడు. అప్పుడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది. నాన్న, మాకు ఈ డ్రెస్సులే ఇష్టం. పైగా గారి అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం, తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష. కోపంతో చేతికందిన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికెళ్ళిపోయాడు వివేక్. అప్పటికే తల్లి చీరలో తలదాల్చుకుంది హరిని. నాన్న బ్యాడ్, తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయట పెట్టి అక్కసుగా అంది హరిని. ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది. కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింజకి. ఓయ్ బంగారాలు, నాన్న కోపం చూసి భయపడ్డారా? ఉత్తిదే, చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు, పదండి పదండి. గారి వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసి ఉంచారు. లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు. అవును కానీ కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ చేయమంది, చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారిద్దరు. అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది. ఉరుక్కుంటూ బేస్మెంట్కి వెళ్ళారు. కానీ అక్కడ తండ్రి కనబడలేదు. అంతే స్పీడ్తో వెనక్కొచ్చారు. అమ్మా, నాన్న లేడు పార్కింగ్లో, కారు కూడా లేదు గసపోసుకుంటూ చెప్పారు. అర్థమైపోయింది వింధ్యకి. వెళ్ళిపోయాడెక్కడికో. కోపం వచ్చినప్పుడల్లా అంతే. వెంటనే చెప్పింది, నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు, డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు, పదండి వెళ్దాం. ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి, నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకొని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తులుతూ మాట్లాడుతున్నాడు. ఒళ్ళు మండిపోయింది వింధ్యకి. తమాయించుకొని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని. లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు. అందరినీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు. ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్ళికి బంధానికి విలువ ఇస్తామని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే.
వాడు ఆడంగి వెధవ అంటాడు వివేక్. గారి కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి. వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు. లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లీ హరిని ఆటల్లో పడిపోయారు. గారి హర్షలు గారి రూమ్లోకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు. పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ, 3 అమెరికన్ ఫ్యామిలీలే ఉన్నారు. ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు. చూపులేవో గుచ్చుకుంటున్నట్లై వెనక్కి చూసింది. వాళ్ళని చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగతా 3 అమెరికన్ ఫ్యామిలీ వాళ్ళకి వింధ్య డ్రెస్ చాలా నచ్చింది. చాలా మెచ్చుకున్నారు కూడాను. అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది. కార్లీ అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది. ఇంటికి వస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరు. మరునాడు పక్క విలేజ్కి క్యాంపు ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య. లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. చాలా అలసటంగా ఉంది. ఎవరన్నా కాఫీ కల్పిస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణం. కాఫీ కాదు కదా, ఇక మాటలు కూడా ఉండవు. రేపటి నుండి పిల్లల డ్రాపింగ్ పికప్ కూడా అన్నీ తానే చేసుకోవాలి. 4 రోజులు అయ్యాక కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెప్తే కానీ శాంతించడు. కాసేపు అలానే కళ్ళు మూసుకొని కూర్చుంది. కానీ పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది. అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది. కుక్కర్ పెట్టేసి గబగబాలు వేయించింది. అప్పటికే పిల్లలు తూగుతున్నారు. ఎలాగో బతిమిలాడి వాళ్లకు తినిపించింది. ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు. మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరి నుదుట మీద ముద్దు పెట్టుకుంది. లేచి చేయి కడుక్కొని వచ్చి వాళ్లను సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది. వంట ఇంట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకొని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది. అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నా అని పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా, హరిని దగ్గరికి వెళ్తే నెట్టేశాడు. మమ్మీ దగ్గరికెళ్ళు అంటూ దాన్ని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది. పడుకున్నదే కానీ నిద్ర పట్టలేదు వింధ్యకి. కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తోంది. మనసు వేదనతో భారంగా అయింది. తనకే ఎందుకిలా? నిజానికి ఏ లోటు లేని జీవితం తనమది. ముత్యాల్లాంటి పిల్లలు, ఏ బాధ్యతలు లేవు. హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం. నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు. కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో. మొదటివాడు బయట వాళ్ళకి ఇష్టడు, రెండోవాడు పూర్తి వ్యతిరేకం. వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం. ఏ క్షణానికి ఏ రకమైన మూడుతో ఉంటాడో తెలియదు. పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకి ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ప్రతి చిన్నదానికి పక్క వాళ్ళతో పోల్చడమే, ప్రతి విషయానికి ఎత్తి చూపడమే. పెళ్ళయి 10 ఏళ్ళయింది. సర్దుకోవడము, చికాకు పడటము, ఇంకా వీలైతే అరుచుకోవడము. ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే. కలిసి ఉన్నామా అంతే. ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు. ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు. వాళ్ళ పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు. పొద్దున్నే అలారం మోతకు మెలకువ వచ్చింది. బద్ధకంగా 1 నిమిషం పడుకున్న వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది. పిల్లలిద్దరూ చెరో పక్కన హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళని లేపాలంటే మనసొప్పదు. కానీ స్కూల్ టైం అవుతోంది. మళ్ళీ హడావుడి అవుతుంది. బస్ వచ్చే టైంకి అక్కడ ఉంచాలి. బంగారాలు లేవండి. సున్నితంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది. అమ్మా 5 మినిట్స్ అమ్మా. గారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గరికి జరుగుతూ మురిపాలు పోయారు ఈ పిల్లలు. ఒక 5 నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది, చేయాల్సిన పనులు తలుచుకుంటూ. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది. కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది. ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం? అప్పటికి ఒకసారి చూశాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది. అమ్మో, నా కొడుకు మీద నింద వేయకు, నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకొని గోల చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో
కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు. ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి, దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్ని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు. పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుంటుంది అనిపించింది. ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది. పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది. ఒరులేయవి ఒనరించిన పద్యం నిన్న చెప్పా కదా, ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్. సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది. ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకొని తాగింది. ఇంతలో లాక్ ఓపెన్ చేసుకొని వివేక్ లోపలికి వచ్చాడు. వివేక్, కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే. ఏ కలనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు. మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది, థ్యాంక్స్ ఆశించకుండా. వివేక్, ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు, కాస్త వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చుగా అంది. నువ్వేం నాకు చెప్పక్కర్లా, నా సంగతి నాకు తెలుసు. విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అదేంటి వివేక్, ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైనది వేసుకున్నావు? ఒకసారి అద్దంలో చూసుకున్నావా? నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా? పకపక నవ్వేసింది. ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడడం వింతగా చూసి, నాకు ఇష్టమైనది నేను వేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి? విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. వివేక్, ఆ పక్కింటాయన చూడు, ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు, నువ్వేంటి ఎప్పుడు జిడ్డు రుడుతూ ఉంటావు? వివేక్, కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకి వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు, నువ్వెందుకు కిచెన్లోకి రావు? వారం రోజులు తగ్గేదేలే అన్నట్లు ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనడం వివేక్కి కోపం వచ్చి బయటికి వెళ్ళడం జరుగుతోంది. ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకొని అరిచేవాడు. కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనపడుతున్న ఆత్మస్థైర్యమా, మొండి ధైర్యమా వివేక్ని నోరెత్తినీయడం లేదు. వివేక్ అలా బయటికి వెళ్ళినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింధ్య భయపడటం లేదు. వచ్చినప్పుడే వస్తాడులే అని ఊరుకుంటుంది. మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో. ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు. గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్లుగానే జీన్స్ షర్ట్ వేసుకొని రెడీ అయింది. చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్. వింధ్య మటుకు వివేక్ని చూస్తూనే, వివేక్, ఈ జన్మకి నీకు రెడీ అవ్వడం రాదా? మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, బఫూన్లా రెడీ అవుతున్నావట, ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలి ఆకారం కనిపిస్తుంది పడింది, కాస్త డీసెంట్గా రెడీ అవ్వడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చేష్టుడై నించున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళింది. కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినబడింది. వివేక్ ఊడికి పోయాడు. రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేవరకు కోపంగానే ఉన్నాడు. రాని అంతు తేలుస్తాను, ఏ వందోసారో అనుకున్నాడు. రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకొని పక్క మీద వాలబోతున్న వింధ్యను చేయి పట్టి బరాబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపేశాడు. అర్థమైంది వింధ్యకి సమయం వచ్చిందని. నిన్ను చంపేస్తాను, ఏమనుకున్నావో? నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి? నీకేం హక్కు ఉంది? ఎంత ధైర్యం అసలు? నువ్వు అంటూ మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా బాసింపట్టు వేసుకొని కూర్చుంది. వివేక్, కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగావే, అదే నేను అడుగుతున్నాను. నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది? ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డావు. నన్ను ప్రేమించే వాళ్ళను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా, కాకి ముక్కుకు దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతోటే నా జీవితం అనుకున్నాను. నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉందని భ్రమపడి పెళ్లి కొప్పుకున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారయ్యానా? అందంగా కనపడ్డా నేను. పెళ్లి తర్వాత అలా కనబడం లేదు. కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. నువ్వు మాత్రం నీకులాగే నీ మనసుని వికారంగా చేసుకున్నావు. వారం రోజులకే నేను అన్న మాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు. చంపేయడమే కరెక్ట్ అయితే నిన్ను ఎప్పుడో చంపేదాన్ని. ఆ ఆలోచనే రాకుండా 10 ఏళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసని తట్టుకుంటున్నానంటే నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి. నీది సుపీరియర్ కాంప్లెక్సో, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియడం లేదు. ఇంత
ఇంకా ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు. కలిసి ఉందామా విడిపోదామా? వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్ళిపోయాడు. ఆగు, మొత్తం విను. ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం. ఆగి భయంగా చూశాడు. మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి. నువ్వు నన్ను మెచ్చుకోపోయినా పర్వాలేదు. ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి. అసలు ఇన్నేళ్ళు నేను ఇంత సహనంతో ఉండడమే గ్రేట్. నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకి నేను కావాలి. ఇక నా వల్ల కాదు. ఒకరి వల్ల మనం దేనికి అయితే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట. కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి. అందుకే వారం నుండి అలా అంటున్నాను. ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం. లేదా హాయిగా ఇద్దరం ఎవరిదోవన వాళ్ళం ఉందాం. నువ్వే నిర్ణయించుకో. ఏదైనా నాకు ఓకేనే. గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యని నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథకు ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.